హాయ్ ఫ్రెండ్స్, మొన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే చేశానని చెప్పాను కదా. దాంట్లో వేస్ట్ అంతా తీసానమాట, హల్వా కింద చేసాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ప్రయోగాలు చేస్తాం కానీ స్వీట్ అంత తిన్నానమాట నేనైతేని. అందుకే మా హస్బెండ్ ఎక్కువ తింటారు, అలాగే మా పిల్లలు కూడా తింటారు కదా అని ఇలా కొంచెం నెయ్యిలో అయితే వేయించేసుకున్నాను. నేతిలో వేయించేసుకున్నాక అలాగే నేను ఎలాంటి చక్కెర గట్ట వాడలేదు ఫ్రెండ్స్. నల్ల బెల్లం అనేది యాడ్ చేశానమాట. అంటే మా పిల్లలకి నల్ల బెల్లం అనేది వేస్తాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్ట్గానే ఉంది ఫ్రెండ్స్, పాడే బుద్ధి లేదనమాట. దీన్ని మిక్సీలో వేసాక మంచి కలర్ కింద వచ్చింది, అందుకని పాడే బుద్ధి లేదు. సర్లే ఇలా చేస్తే పిల్లలు తింటారు కదా అని చేసాను. ఇలాంటివన్నీ నేను చేస్తాం కానీ ప్రయోగాలు మా ఆయన మీద చేస్తానన్నమాట. చెప్పాల్సి వస్తే ఆయనే లాగించేస్తారు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్నాక అందులో నల్ల బెల్లం అనేది వేసానమాట. ఎక్కువగా చక్కెర వేసే చేస్తున్నారు యూట్యూబ్లో అనేది, కానీ నేను మాత్రం నల్ల బెల్లం వేసాను. కలర్ కూడా వస్తుంది కదా అని. అలాగే కొంచెం యాలక్కాయ పొడి వేసుకున్నాక కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగనిచ్చాక కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశానమాట కలర్ కోసం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా దగ్గరికంటే అయిపోవాలన్నమాట. కానీ టేస్ట్ కూడా బాగుంది. నేను కొంచెం వేసుకున్నాను అనమాట. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.